ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. సో సాలికా బేగం గారు, హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఏంటండి, అంటే యు ఆర్ ఎ సర్టిఫైడ్ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్, రైట్? ఎస్ అండి. సో ఏంటి అంటే మిగతా డైట్స్కి మీ డైట్కి ఏం తేడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అండి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ ద షో. థ్యాంక్ యూ. ఐ అడ్మైర్ యువర్ వర్క్ అలాట్. థ్యాంక్ యూ. చాలా షోస్ కూడా చూశాను. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో, హౌ డూ యూ డిఫర్ అంటే మీరు మీకు మీ నార్మల్ డైట్స్కి మీరు చేసిన ఫంక్షనల్ న్యూట్రిషన్కి తేడా ఏంటి అని అంటే, ఇప్పుడు నార్మల్ డైట్స్ చూసుకుంటే మీరు ఎగ్జాంపుల్ బరువు తగ్గాలని నా దగ్గరికి వచ్చారు, ఇన్ని క్యాలరీస్ తీసుకోండి, ఒక మీల్లో ఎంత ఉప్పు తీసుకోండి, ఎంత తీసుకోండి, ఉప్పు తీసుకోండి, పప్పు తీసుకోండి అనేసి చెప్పేసి ఈ మీల్ ఎంత ఉండాలి అని చెప్పడం, అదొక నార్మల్ క్యాలరీ ఎవరైనా ఇచ్చే డైట్. ఫంక్షనల్ న్యూట్రిషన్ అప్రోచ్ ఏంటంటే, మీరు నా దగ్గర వచ్చేసరికి దెన్ ఐ చెక్ యువర్ మెడికల్ హిస్టరీ, ఓకే, రైట్ ఫ్రమ్ ద బర్త్. అచ్చా. మీ పుట్టక ఎలా జరిగింది, వెజైనల్ బర్త్, సి సెక్షనా, అక్కడ నుంచి టిల్ డేట్ మీకున్న ఇష్యూస్ ఏంటి, టైం ఫ్రేమ్ అంటాం దీన్ని. అంటే ఏమేమి ఇష్యూస్ మీరు ఎన్కౌంటర్ చేశారు చిన్నప్పటి నుంచి, ఒక పెద్ద రోగం కావచ్చు, లేకపోతే తరచూ ఫీవర్స్ రావడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో మెడికల్ హిస్టరీ, మీ డయట్ రీకాల్ అన్నది అంటే మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, ఏమేమి తీసుకుంటున్నారు, చిల్లర పదార్థాలు ఎక్కువ తీసుకుంటున్నారా, చిరుతిండ్లు ఎక్కువ తింటున్నారా, అసలు తీసుకునే డైట్లో ప్రపోర్షనేట్ ప్రాపర్గా ఉన్నాయి లేదా చూసుకుంటున్నారు లేదా, అండ్ తర్వాత వచ్చేది మీ లైఫ్ స్టైల్. వెరీ ఇంపార్టెంట్ అండి. డైట్ అండ్ లైఫ్ స్టైల్ కలిస్తేనే మీకు హెల్త్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. లైఫ్ స్టైల్ వచ్చేసరికి మీ స్లీప్, మీ వాటర్ ఇంటేక్, మీ స్ట్రెస్ లెవెల్స్, మీ ఫిజికల్ యాక్టివిటీ, ఎవ్రీథింగ్ ఇస్ ఇంక్లూడెడ్. రైట్. అంటే ఇప్పుడు మేము బయట ఏదైతే నెట్లో కానీ చాలా మంది చెప్తారు, పలానా డైట్ తీసుకోండి, ఇంటర్మీడియట్ అంటారు, ఇంకేదేదో ఒక లక్ష ఉన్నాయి. అవును. సో అవి కాకుండా మీరు చెప్పేది ఏంటంటే, అసలు మీ బర్త్ దగ్గర నుంచి మీ బాడీ ఏంటి, అసలు మీ స్వభావం ఏంటి, మీ ఎమోషన్స్ ఏంటి, మీ స్ట్రెస్ లెవెల్స్ అన్ని చూసుకొని దానికి తగ్గట్టు మీరు డైట్ ఇస్తారు, అంతేనా? దానికి తగ్గట్టు మీరు మెడికల్ హిస్టరీ చెప్పేటప్పుడు ఇన్ని లోపాలు ఉన్నాయేమో తెలుస్తుంది. మీరు చెప్పొచ్చు, చిన్నప్పుడు నాకు ఐరన్ డెఫిషియన్సీ ఉండేదండి, చిన్నప్పుడు మా అమ్మ టెస్ట్ చేయించింది, అప్పుడు ఎప్పుడు ఐరన్ ఉండేది కాదు. ఫీమేల్స్ లో అయితే జనరల్ గా చెప్తారు, నాకు వైటమిన్ డి ఎప్పుడు ఉండేది కాదండి, ఎప్పుడు కాల్షియం డెఫిషియన్సీ ఉండేది, ఇవన్నీ చెప్తుంటారు. సో ఈ డేటా కలెక్ట్ చేసేటప్పుడు మనకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళ ప్యాటర్న్ ఎలా ఉందన్న తెలుస్తుంది. దాన్ని బట్టి ఏమో ఇప్పుడు టెస్ట్ చేద్దాం, బిఫోర్ సజెస్టింగ్ యూ సంథింగ్, మీకు సజెస్ట్ చేసే ముందు మనం టెస్ట్ చేయాల్సి వస్తుంది. చేసి అప్పుడు మీకు వైటమిన్ డి కరెక్ట్ గా ఉందా, హెల్త్ చెకప్ కూడా చేస్తారు. తప్పదు సార్, ఎందుకంటే అది చేయకుండా గుడ్డిగా నేను ఇచ్చేసాను అనుకోండి, మీ లోపల లోపాలు ఏమున్నాయో తెలియకుండా నేను డైట్ ఇచ్చేస్తే ఐఎమ్ నాట్ మీటింగ్ ద నీడ్స్. మీకు వైటమిన్ డి తక్కువ ఉందా, B12 తక్కువ ఉందా, అసలు ఏం తక్కువ ఉంది, ఏం ఎక్కువ ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా, షుగర్ మేనేజ్ అవుతుందా లేదా, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉందా బాడీలో, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉందో ఏమో, వెయిట్ తగ్గటం లేదు అంటే వాళ్ళకి కారణం ఇన్ఫ్లమేషన్ ఒక రకంగా చూసుకుంటే. సో ఇవన్నీ చూసి మీ రీకాల్ బట్టి, మీ ప్యాటర్న్ బట్టి అక్కడ కూడా కరెక్షన్స్ చెయ్యాలి. టైంకి నిద్రపోవటం లేదు, వాటర్ సరిగ్గా తీసుకోవటం లేదు, ఫిజికల్ యాక్టివిటీ జీరో, స్ట్రెస్ ఏమైనా విపరీతంగా తీసుకుంటున్నారు, స్ట్రెస్ కి తగ్గట్టుగా దాన్ని మేనేజ్ చేయడానికి మీరేం మెడిటేషన్ కానీ, యోగా కానీ, ఆసనాలు కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ ఏం చేయటం లేదు. మరి ఎలాగండి? సో ఇవన్నీ చూసి మీకు తగ్గట్టుగా కస్టమైజ్డ్ మీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ చూసి ఇంటర్ప్రిట్ చేసి, ఒక వాల్యూ పెరిగిందంటే ఎందుకు పెరిగింది, ఒకటి తగ్గిందంటే ఎందుకు తగ్గింది, దీని కనెక్షన్ మీ రీకాల్తో, అంటే మీ దగ్గర ఏదైతే డేటా తీసుకుంటానో టైం ఫ్రేమ్, దాన్ని బట్టి మీకు ఒక కస్టమైజ్డ్ ప్లాన్ అంటూ సజెస్ట్ చేస్తామట. అంటే ఒక మీరు రాగానే వెయిట్ లాస్ అనగానే సరే మీకు వెయిట్ లాస్ అని ఇచ్చడం అలా ఉండదండి. సో యూ షుడ్ నెవర్ డూ దట్. అందుకే అనుకుంటాను అన్ని డైట్లు, కీటో డైట్ దగ్గర నుంచి ఎన్ని ఫాలో అవుతాము, అన్ని ఫెయిల్ అవుతాయి. దానికి ఎందుకు అనేది ఇప్పటికీ అర్థం కాల. సో ఇది రీజన్. ఎస్ సార్, లోపల డిస్ఫంక్షన్ ఉంది, లోపల ఇంబ్యాలెన్స్ ఉంచుకోను, మీరు పైన ఎంత ఏం పూసుకున్నా చేసుకున్నా వేస్ట్, ఉపయోగం లేదు. తిండి తినాలండి, సమంగా తినాలి. అలానే ఇంకొక పొరపాటు నేను చూస్తున్నాను ఏంటంటే, యూట్యూబ్ లో చూసి కానీ ఎక్కడెక్కడో సోషల్ మీడియాలో చూసి జనాలు వాళ్ళకి వాళ్ళే మార్పులు చేర్పులు చేసేసుకుంటుంటారు. అది దానివల్ల ప్రమాదం ఏంటంటే, డైటీషియన్ దగ్గరికి వెళ్తే లక్షలు అడుగుతున్నారు మేడం. ఆ భయానికి యూట్యూబ్ అయితే ఫ్రీ కదా, సెలవు చేసేసుకున్నాలే అని చేస్తున్నారు. అది ప్రాబ్లం అండి, అది చాలా ప్రాబ్లం అండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇమాజిన్ మీకు నా దగ్గర వచ్చిన ఒక లేడీకి వైటమిన్ డినే లేదు, సమంగా 4 or 3 ఉంది. ఓకే,
ఆవిడ బరువు పెరుగుతున్న కొద్దీ ఆ పెరుగుతున్న ఆకారం చూసుకుంటారు కానీ లోపల ఉన్న డిస్ఫంక్షన్ ఎవడు పోల్చడు కదా. కరెక్ట్. ఎంతసేపు నెంబర్ ఆబ్సెషన్ అంటానండి నేను. నెంబర్ ఆబ్సెషన్ అంటే వేయింగ్ స్కేల్ మీద తక్కువగా కనిపించాలి. 80 ఉంటే 70కి వచ్చేయాలి, 80 ఉంటే 70కి వచ్చేయాలి, 70 ఉంటే 60. ఎస్. సో దీని వల్ల ఏం చేస్తారంటే ఆ నంబర్ తగ్గితే సంబరపడిపోతున్నారు కానీ లోపల ఉన్న లోపాలని చెక్ చేయటం లేదు. మీకు మీరుగా స్వతహాగా డైటింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు లోపల ఏమున్నాయో తెలియదు, ఎవరు చెక్ చేయరు. ఫుడ్ తో పెద్ద ప్రమాదం ఉండదు కాబట్టి మీరు తినేస్తారు. ఇప్పుడు తినంగానే ఏదో సైడ్ ఎఫెక్ట్ చూపిస్తే కదా మీరు వెళ్ళేది వేరే చోట. తింటూనే ఉంటారు, ఏదో ఒక టైంకి మీరు లూజ్ చేసేస్తారు కానీ లోపల ఏమవుతుందంటే ఆ డెఫిషియన్సీస్ గ్యాప్స్ పెరిగిపోతుంటాయి. మీరు వైటమిన్ డి అడ్రస్ చేయలేదు. అవును మేడం, ఇప్పుడు మీరు మెడిసిన్స్ కూడా ఇస్తారా దీంతో? అయితే ఇప్పుడు మాకు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందనుకోండి, దానికి సంబంధించిన క్యాప్సూల్ ఇస్తారా? సప్లిమెంటేషన్ రోల్ ఉంటుంది సార్. ఉంటుంది సార్ ఖచ్చితంగా. ఎందుకంటే డైట్ అన్నది మీకు మెయింటెనెన్స్ వరకే. ఓకే. ఆ లోతు ఎక్కువ ఉంది అనుకోండి, దాన్ని ఫిల్ చేయడానికి మరి డోసేజ్ కూడా ఎక్కువ కావాలి. డైట్ తో ఫిల్ అయ్యేలోగా మరి దీని వల్ల వచ్చే నష్టం ఎక్కువ అవుతుంది. ఆ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిస్ఫంక్షనింగ్ ఇంకా ఎక్కువ అయిపోతుంది బాడీలో. సో ఒక్క ఫుడ్ తోనే కాకుండా కొంత సప్లిమెంట్స్ ఖచ్చితంగా సపోర్ట్ కూడా కావాలి సార్. ఎందుకంటే మీ లోపల డెఫిషియన్సీస్ ఎంత ఉంది దాని వాల్యూస్ బట్టి ఉంటుంది సార్. రైట్ మ్యామ్. సో ఒక డిస్ఫంక్షనింగ్ లేదంటే ఒక అబ్నార్మల్సీ వచ్చింది అనుకోండి, అప్పుడు చేయడం ఓకే. ఎలాంటి ప్రాబ్లం రాకుండా కూడా అంటే ప్రివెంటివ్ హెల్త్ కూడా సాధ్యమేనా ఈ డైట్ ప్లాన్ తో? నేను అనేది ప్రివెన్షనే ఫస్ట్ చెయ్యాలి సార్. ఓకే ఓకే. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఆఫ్ కోర్స్. అండ్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ చీపర్ దాన్ క్యూర్. కరెక్ట్. మీరు క్యూర్ కి వెళ్తే ఇంకా ఎక్కువ అవుతాయి, లక్షలు ఉడతాయి. ఇప్పుడు డైటీషియన్ అన్నారు, లక్షలు ఇంకా లక్షలు కోట్లు ఉడతాయి. హాస్పిటల్ బిల్స్ తెలిసి ఎలా ఉంటాయో. సో బెటర్ యూ డోంట్ గో టు దట్ ఎక్స్టెంట్. ప్రివెంటివ్ హెల్త్ కేర్ లో అంటే మనిషి అన్నాక పొద్దున లేసామా, తిన్నామా, పడుకున్నామా అన్న పరిస్థితి అయిపోయిందండి. అంటే కోటి విద్యలు కూటి కొరక అంటారు. అంటే ఇంత చేసింది కూటి కొరకే కదా, లాస్ట్కి వచ్చి దాన్నే మేము మర్చిపోతున్నాం. అంటే మనం మన బాడీనే మనం నెగ్లెక్ట్ చేసేస్తున్నాం, మన హెల్త్ ని మనం నెగ్లెక్ట్ చేసేస్తున్నాం. ఏం తింటున్నాం ఎంత ఎవరికి తెలీదు. కార్ నడిపిన వాళ్ళకి కార్ డ్రైవ్ ఎలా చెయ్యాలో తెలుసు. మనిషి అన్నాక లేస్తున్నాము, తింటున్నాము, ఎలా తినాలో పద్ధతి తెలియకపోతే ఎలాగండి? వెరీ బేసిక్ థింగ్ కదా. నీళ్లు తాగే పద్ధతి ఉంటది, తినే పద్ధతి ఉంటది, ఆర్డర్ ఆఫ్ ఈటింగ్ ఉంటది. మీకున్న లోపాల బట్టి మీరు ఎలా తినాలి, మీకున్న లోపాలని కవర్ చేసేలాగా ఏం చెయ్యాలి, కరెక్ట్ ఆర్డర్ అంటూ ఉంటుంది. మీకు తిట్టండి మేడం, ఇంకా తిట్టండి, అప్పుడే మాకు తెలుస్తుంది కొంచెం. తిట్టం లేదు సార్. నేను జనాల్ని చూసి నా దగ్గర వచ్చిన 90% జనాలు, మేడం నేను లావెక్కిపోతున్నాను, సన్నంగా ఎలాగ అవ్వాలంటారు. అంతే. ఆ సన్నం ఒబ్సెషన్ ఎంత అంటే అందరూ ఒకే షేప్ లో ఉండాలా మరి ఏమో తెలియదు కానీ లోపల ఎన్నో డిస్ఫంక్షనింగ్ జరుగుతుంటది, ఎన్నో సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. అవన్నీ పట్టించుకోకుండా సన్నంగా అవ్వాలి. ఎప్పుడైతే వెయిట్ పెరుగుతుందో అప్పుడే వాళ్ళకి ఏదో జరుగుతుంది లోపల అన్న భావం వస్తుంది. అంతవరకు ఏది రాదు, తెలీదు. ఆ సైజు పెరిగి కొద్ది దుస్తులు సెట్ అవ్వకపోయేసరికి అప్పుడు వాళ్ళకి ఏదో జరుగుతుంది లోపల అనేది తెలుస్తుంది. అంతవరకు ఎవడేం పట్టించుకోరు. అండ్ నా దగ్గర వచ్చిన వాళ్ళు చాలా మంది నేను కళాకంటిగా చెప్పేశాను ఏంటంటే, ఇఫ్ యస్ ఎయిమ్ మీ వెయిట్ ఎయిమ్ అన్నది ఉట్టి వెయిట్ లాస్ అయితే డోంట్ కమ్ టు మీ. ఓకే, సూపర్. బికాస్ వెయిట్ తగ్గించాలంటే ఏం లేదు, 4 వాటర్ డైట్లు అనేసి ఫ్రూట్ డైట్లు అని పెట్టేస్తే అయిపోతారు, మొత్తం లాగేస్తారు. అది కూడా అవసరం లేదండి. గట్టిగా జ్వరం, వాంతులు, విరేచనాలు పట్టుకుంటే 3-4 రోజులు మీరు లాగేస్తారు. చూసిన వాళ్ళందరూ చిక్కిపోయామని కూడా అనేస్తారు. అది ఆరోగ్యమా చెప్పండి? సూపర్ మేడం మీరు. అది కరెక్ట్ పద్ధతిలో లూజ్ చేయడం కాదు కదా. సో మీరు లూజ్ చేస్తే ఎక్కడైనా లూజ్ చేయొచ్చు, కానీ పద్ధతిగా లూజ్ చేయాలి. లూజ్ చేస్తే మళ్ళీ రాకూడదు. మీ హెల్త్ ఇంప్రూవ్ అయ్యేలాగా, మీ ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యేలాగా, మీ డిస్ఫంక్షనింగ్ కరెక్ట్ చేస్తూ మీరు మీ వెయిట్ లాస్ అన్నది అయ్యారనుకోండి, అది కరెక్ట్ పద్ధతి. సూపర్, కరెక్ట్ అండి. అవును. అయితే మ్యామ్ ఇప్పుడు నేను కూడా ఒబేస్, రైట్? సో నేను చాలా సార్లు డైట్ చేస్తాను, నెలల తరబడి ఉపవాసాలు ఉంటాను, రకరకాలు చేస్తుంటాను, డైట్ ప్లాన్స్ ఏవేవో ట్రై చేస్తాను, అయినా ఒక 1/2 kg కూడా తగ్గలేదండి. రీజన్ ఏమై ఉంటుంది? మీరు ఇన్ని చెప్పారు, ఒక మంచి పాయింట్ మిస్ చేశారు సార్ లోపల. హ్యావ్ యూ ఎవర్ చెక్డ్ వాట్ యువర్ బాడీ ఈస్ గోయింగ్ త్రూ?